ప్రేమల మా పరమ తండ్రి, నమ్మకమైన మా దేవా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రాత్రికాల సమయంలో ప్రార్థన కొరకై రాగల బిడ్డలు బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇప్పుడు వారికి కోపాడిన పాటలను బట్టి మీకు స్తోత్రాలు. ఎవరైతే వస్తున్నారో త్వరపడి వచ్చేదానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దాని తండ్రి బాబు శ్రీధరు శ్రీను మా ప్రభావ మరి బిడ్డలతో కలిసి విజయవాడ వెళ్తూ ఉంటున్నారు. అవి తోడై ఉండి ఇక్కడ కార్యక్రమం జరిగించి క్షేమంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం. మేము గడిపే సమయాన్ని మాకెంతో మేలుకరంగా ఆశీర్వాదకరం ఉంచి మీ దాసుని నన్ను అభిషేకించుకొని ఈ కార్యక్రమాన్ని ఉచితించవలసిందిగా ప్రార్థన చేస్తాం. యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి గణపరిచి వచ్చున్నాము తండ్రి. ఆమేన్. 2 మార్లు చదువుకున్నాము. ఇర్మియా గ్రంథములో ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయంలో మాటను జ్ఞాపకం చేసుకున్నా. మొదటి వచనం నుంచి 7వ వచనం వరకు మనం మార్చి చదువుకున్నాం. ఇర్మియా గ్రంథం 33 మొదటి నుంచి 7 వరకు. మరి ఇర్మియా శరసాల ప్రకారంలో ఇంకా ఉంచబడగా యెహోవా వాక్కు రెండవసారి అతను ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చిన, నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. కల్దీయులతో యుద్ధం చేసి వారి చెడుతనం బట్టి పట్టణంకు విముఖుడునైన నా మహోకోపం చేత హతులై తమ కళయభారము చేత కల్దీయులకు సంతృప్తి కలిగించుటకై వారు వచ్చిండగా చెరలో నుండి యూదా వారిని ఇశ్రాయేలు వారిని రప్పించున్నాను. మొదట ఉండినట్లు వారిని స్థాపించుతున్నాను. చాలు. చదవలేని భాగాన్ని ప్రభాషణించి దీవించినగాక. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు వారి యొక్క రాజుల యొక్క పరిపాలనా పద్ధతులను బట్టి, ఆ రాజుల యొక్క అవిధేయతను బట్టి, ఆ రాజుల యొక్క అనేక విధాలైనటువంటి యొక్క దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేసిన కారణం చేత ఇశ్రాయేలీయులు భయంకరముగా దేవుని చేత శిక్షించబడి బబులోను రాజు చేతికి అప్పగించబడి యెరూషలేము అంతా కూడా కాల్చబడి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చెల్లా చెదరైపోయిన దినాల్లో
ఇర్మియా అనే ఒక దైవ సేవకుడు వచ్చి, మీరు చేసేది తప్పు, మీరు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నారు అని చెప్పినప్పుడు ఆయన తీసుకెళ్ళి చెరలో వేశారు. అదే ఈ రోజుల్లో కూడా మనం చూస్తాం. ఎవరైతే వాక్యానుసారమో ఇది కాదు, ఇది దేవుని యొక్క వాక్యానుసారం కాదు, దేవుని వాక్యానుసారం ఎలాగ ఉండాలా అని ఎవరైతే ఇప్పుడైనా నిజమైనటువంటి యొక్క ప్రవక్తలు, నిజమైన సేవకులు చెప్తారో వారిని తీసుకెళ్ళి ఇప్పుడు కూడా శిరసాలు వేస్తూనే ఉన్నారు. ఎప్పుడో జరిగింది కాదు, ఇప్పుడు కూడా ఇప్పుడున్నటువంటి పరిపాలకులు ఇర్మియాను ఎలాగైతే శిరసాల్లో వేశారో ఆ శిరసాల్లో వేసిన రీతిగానే ఈ రోజుల్లో దైవ సేవకులను శిరసాల్లో వేస్తున్నారు. అయితే దేవుడు మౌనం ఉండడు. అందుకని ఏమంటుండంటే, యెహోవాకు రెండవసారి అతనికి ప్రత్యక్షమై ఎలాగ సెలవిచ్చింది. ఎక్కడ ప్రత్యక్షం అవుతుంది చూడండి, శరస్థాలలో. చాలామంది అనుకుంటారు దేవుడు ఎక్కడెక్కడో ప్రత్యక్షం అవుతాడేమో అనుకుంటారు. దేవుని యొక్క హృదయానుసారులు ఎక్కడ ఉంటే అక్కడ ఆయన ప్రత్యక్షం అవుతాడు. మన గృహంలో ఉన్నా, మన మందిరంలో ఉన్నా, మన పొలంలో ఉన్నా, మన ఆఫీసులో ఉన్నా, మన కాలేజీలో ఉన్నా, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆయన వాక్కు మనకి ప్రత్యక్షం. ఏదోలా సరసాలో ఉన్నాడులే, జైల్లో ఉన్నాడులే, ఇర్మియాను విడిచిపెట్టేద్దాంలే, ఇంకో ప్రవక్త నేను ఏర్పాటు చేసుకుంటానులే అనలా. అందుకనే ప్రియమైన సోదరులారా, ఎందుకంటే ఇర్మియా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నీతికి నిజాయితీకి నిలబడినటువంటి యొక్క ప్రవక్త. అది ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని శ్రమలు వచ్చినా నీతికి నిజాయితీగా ఎవరైతే జీవిస్తారో వారి పక్షంగా ఆయన ఉంటాడు, ఆయన మాట్లాడతాడు. అది మన యొక్క ధైర్యం. ఎప్పుడైతే మనం నీతిగా నిజాయితీగా బ్రతుకుతున్నామో ఎవరికి భయపడము. వారు ఎంత గొప్పవారైనా కావచ్చు, వారు రాజులు కావచ్చు, లేకపోతే గొప్ప గొప్ప ధనవంతులు కావచ్చు, ఎవరికి మనం భయపడము. ఎందుకంటే మన నీతిని బట్టి ఆయన మనకున్నాడు. అది మన యొక్క ధైర్యం. చూసారా? కాబట్టి ఇర్మియా శరసాల్లో ఉన్న ఆయనకి వాక్యం ప్రత్యక్షమైనప్పుడు నీకు నాకు కాదా? మరి ఆ వాక్కు మన ప్రత్యక్షం వలన మనము కూడా ఇర్మియా వలె నీతిగా నిజాయితీగా నిలబడి ఉన్నట్లుగా చెప్పాలి. ఆదినాటి శ్రాల్లో చాలామంది ప్రవక్తలు ఉన్నారు. వాడు ఏం చెప్తూ ఉన్నారంటే, రాజుకు అనుకూలంగా చెప్తూ వచ్చేవాడు. రాజుకు ఏదైతే అనుకూలంగా ఉంటుందో, రాజు ఏదైతే ఇష్టపడతా ఉంటాడో దానికి అనుకూలంగా చెప్తూ వచ్చేవాడు. రాజు చాలా సంతోషించేవాడు, వాళ్ళకి ఉన్నతమైనటువంటి పదవులు ఇస్తూ వచ్చేవాడు. అయితే ప్రియులారా, ఇక్కడ జ్ఞాపకం చేసుకునే మాట ఏంటంటే, రాజును మెప్పింపదలుచుకోలేదు, ప్రజలను మెప్పింపదలుచుకోలేదు. తప్పులో తప్పుగాను, యథార్థగాను చెప్పినటువంటి గొప్ప దైవజనుడే ఇర్మియా. ఈ రోజుల్లో ఉన్నటువంటి బోధకులందరూ కూడా అనుకూలంగా చెప్పుకోవాలి, ప్రజలకు అనుకూలంగా చెప్పాలి. అనుకూలంగా చెప్పకపోతే వారికి మనుగడ జరగదు. అందుకనే మనం ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని సరసాల్లో ఆయనకు ప్రత్యక్షమై ఏమి చెప్పాడో అది మనం ఏం చేయాలా అనేది మనం కూడా నేర్చుకున్నాం. రండి చదవయ్యా, నెక్స్ట్ వచ్చిన ఏముందో. మాట నెరవేర్చి యెహోవా, స్థిరపరచవలెనని దాన్ని నిర్మించి యెహోవా, యెహోవాను నామము వహించిన వాడే ఇలాగ సెలవు. అబ్బా, ఒక్క మాట చెప్పొచ్చు కదా. దేవుడు సెలవిస్తున్నాడు అంటే అయిపోతుంది, ప్రభువు సెలవిస్తున్నాడు అంటే అయిపోతుంది కదా. ఆయన నామంలో ఉన్న గొప్పతనం చూడే ఎంత చక్కగా ఉన్నదో. ఏమంటుండంటే, మొట్టమొదట మాట నెరవేర్చు యెహోవా అంటే దాని అర్థం ఏంటి? దేవుడు మనకు ఒక వాగ్దానం ఇచ్చినప్పుడు ఆ వాగ్దానాన్ని ఎన్ని రోజులైనా, ఎన్ని నెలలైనా, ఎన్ని సంవత్సరాలైనా సరే దానిని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అందుకని మాట ఇచ్చిన తర్వాత ఆయన మాట తప్పడు. మాట తప్పనటువంటి దేవుడు మనకున్నాడు. ఒకసారి మాట ఇచ్చాడు అంటే మనం ఎన్నిసార్లు పొరపాటు చేస్తున్నా, ఎన్నిసార్లు దోషాలు చేస్తున్నా వాటిని బట్టి ఆయన చేయవలసినటువంటి యొక్క సమయము పొడిగిస్తాడు, కానీ దాన్ని కొట్టివేయడు.
అంటే ఒక నెలలో మనకు ఒక కార్యం చేయాలని దేవుడు కోరుకున్నాడు. అయితే మనం 5 ఏళ్ళు అయిపోయినా ఒక నెలలో దాన్ని ఏం చేస్తాడు, ఇంకో నెల పొడిగిస్తాడు ప్రభు. అందుకని పిల్లరా, ఆయన మాట ఇస్తాడు, దానిని నెరవేరుస్తాడు. కాబట్టి నేను ఎలాంటి దేవుడిని, నేను ఎలాంటి యెహోవాను అంటే నేను మాట ఇస్తాను, నేను మాట అదే మనం 31st 1వ తారీఖున తీసుకున్నటువంటి ఒక మాట. ప్రతి ఒక్కరం కూడా 31st 1వ తారీఖున ఒక మాట తీసుకున్నాం కదా. కాబట్టి ఆ మాట, ఆ వాగ్దానాన్ని తీసుకొని మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ప్రభా నాకు ఇచ్చిన వాగ్దానం ఇది, ఈ సంవత్సరానికి ఇచ్చిన వాగ్దానం ఇది, నా కుటుంబానికి నా బిడ్డలకి ఇచ్చిన వాగ్దానాలు ఇవి అని చేత పట్టుకొని నువ్వు మాట ఇస్తావు, దాన్ని నెరవేరుస్తావు ప్రభువా, అందుని బట్టి నీ దగ్గరికి వస్తున్నానని. రెండో మాట ఏమన్నాడు, స్థిరపరచవలని దాన్ని నిర్మించు యెహోవా. రెండవది ఆయనలో ఉన్నటువంటి గుణం ఏంటంటే స్థిరపరచడా. స్థిరము అనేది చాలా కష్టతరమైనటువంటి విషయం. ఎవ్వరు కూడా ఈ లోకంలో స్థిరంగా ఉండలేము. ఒకసారి మన మనసు ఒక రకం ఉంటుంది, రెండోసారి అస్థిరమైపోతూ ఉంటుంది. మన శరీరం కూడా స్థిరం కాదు, ఒకసారి ఒక రకంగా ఉంటుంది, మరొకసారి ఇంకో రకంగా ఉంటుంది. మన ఆత్మీయ పరిస్థితి కూడా అంతే, ఒకసారి ఆత్మీయంగా కనబడుతుంది, ఒకసారి శరీరంగా కనబడుతుంది. అస్థిరులమే మనం. అందుకని ప్రభు ఏమంటున్నాడంటే స్థిరపరచాలా. నేనేదైతే నా బిడ్డలకు చెప్పానో అది నేను స్థిరపరుస్తాను. తీసివేసేది కాదు, టెంపరీగా ఇచ్చేది కాదు. అది ఎలాగ నేను ఇస్తాను అంటే అది పూర్తిగా స్థిరపరిచేదాని కొరకై, దాన్ని స్థిరపరిచేదాని కొరకై. కాబట్టి ప్రియులారా, మన ప్రభువు మాట మార్చడు, మాట తప్పడు, రెండవదిగా స్థిరపరుస్తాడు. అందుకని ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని స్థిరపరిచినటువంటి యెహోవా, నిర్మించు యెహోవా, యెహోవాను నామము వహించిన వాడు ఇలాగ చెప్తున్నాడు అన్నాడు. ఇక్కడ ఇంకా చాలా గొప్ప సంగతి ఉంది. యెహోవా నామమును వహించిన వాడంటే అదేంటి? అందరూ పెట్టుకోలేరు ఆ పేరు. యెహోవా నామం అంటే సామాన్యమైనటువంటి నామం కాదు. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడు, మాట్లాడువాడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, సర్వశక్తి గలవాడు, సర్వజ్ఞాని కలిగినవాడు, సర్వవ్యాపకమైనటువంటి వాడు అంత ఉంటుంది యెహోవా అంటే అర్థం. కాబట్టి ఎంత యెహోవా, అందుకనే అనునామము ఏకైక నామం ఎవరికి లేదు ఈ లోకంలో. ఒక్కొక్క పేరే ఉంటుంది, ఎవరి దేవుడికైనా ఒక పేరే ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి మాట యెహోవా అనే పేరు మానవులు ఎవరైనా పెట్టలేరు. మోషే అడిగాడు, అయ్యా నీ పేరేం? నా పేరు నీకు చెప్పాలంటే అది అలవు కాదు మోషే, చెప్పన సత్యం కానటువంటి పేరు అది. కాబట్టి ఆ చెప్పన సత్యం కానటువంటి పేరుని గురించి నువ్వు అడుగుతున్నావా నన్ను? అందుకని నా పేరు యెహోవా అనగా ఉన్నవాడును అనువాడను, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడును అనువాడను. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభుని మనం ప్రార్థించమనుకో, ముందు మనం ప్రార్థించే దేవుడు ఎలాంటి వాడని మనం తెలుసుకోవాలి. మనం ఆరాధించబోయేటటువంటి దేవుడు ఎలాంటి దేవుడని మనం తెలుసుకోవాలి. మనం నమ్మినటువంటి దేవుడు ఎలాంటి దేవుడని మనం తెలుసుకోవాలి. అప్పుడే మనకు విశ్వాసం వస్తుంది ప్రార్థన చేయడానికి, ఆయన ఆరాధించడానికి, ఆయన సేవించడానికి, ఆయనకి ఏదైనా చేయాలన్నప్పుడు ఆయన ఎవరో మనం తెలుసుకోకపోతే మనం చేయలేమని. అందుకనే నేను ఎవరనో అనే విషయాల గురించి అక్కడ ఇర్మియాకి విషయాన్ని తెలియచేస్తున్నాడు. సరళలో ఉన్నావు కదా నువ్వు, అంటే నువ్వేమనుకుంటున్నావు? నిరాశలోకి వచ్చావు కదా. నేను దేవుని కొరకు నిలబడ్డాను, నీతిగా నిలబడ్డాను, యథార్థంగా నిలబడ్డాను, నిజమైన ప్రవక్తగా చెప్పాను, నన్ను తీసుకొచ్చారు, జైల్లో పెట్టేశారు, నన్ను బాధ పెడుతున్నారు, నిరాశలో ఉన్నావు కదా నువ్వు. కానీ నేను ఎవరో తెలుసా నీకు? నీకే మాట ఇచ్చానో అది నేను నెరవేరుస్తాను. నిన్ను స్థిరపరిచేవాడు నేనే, నిన్ను నిర్మించేవాడు నేనే, నేను సర్వశక్తి గల దేవుడు నేనని అద్భుతంగా ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. ఇక్కడ మా ప్రియమైన సోదరి సోదరులారా, మొదటి భాగంలో ప్రభు ఏమై ఉన్నాడో తెలుసుకుంటే కానీ మనం ఆయన దగ్గరికి వెళ్ళము. ప్రార్థన అన్నా ఆరాధన అన్నా చాలా లోతైనటువంటి యొక్క మరి అనుభవాలు ఇవన్నీ కూడా. ప్రార్థన అంటే సామాన్య విషయం. ఇప్పుడు ఒక
కలెక్టర్ దగ్గరికి మనం వెళ్ళాలన్నప్పుడు ఆయన ఎవరో మనం తెలుసుకొని ఉండాలి. ఆయన మనస్తత్వం ఎలా ఉండాలో తెలుసుకోవాలి. ఆయన స్థాయి ఎవరో ఎలాంటి ఉండాలో మనం తెలుసుకోవాలి. అప్పుడు మనం మనం ఏది చేసినా కూడా వెంటనే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఒక మినిస్టర్ దగ్గరికి పోవాలన్నా ఆయన స్థాయి ఏదో మనం తెలుసుకోవాలి. ఏదైనా సరే మనం వాళ్ళని తెలుసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆ స్థాయిని బట్టి మనం ఏం చేస్తామంటే, ఓహో ఈయన దగ్గరికి వెళితే నా పని అయిపోతుంది, ఈయన దగ్గరికి వెళితే నా యొక్క కోరిక తీరుతుంది. అందుకని ప్రార్థన చేయటం కాదు, కానీ నీవు చేసే ప్రార్థన అనగా నువ్వు ఎవరికి చేస్తున్నావో ఆయన ఎంత గొప్పవాడో తెలుసుకోలేకపోతున్నారు ఈనాడు ప్రజలు. అది నా బాధ. ఆయన ఆరాధిస్తున్నాము కానీ ఆయన ఎంత గొప్పవాడో తెలుసుకోలేకుండా ఆయన ఆరాధిస్తున్నారు. ఆయన మనం సేవా పరిచయం చేస్తున్నాం కానీ ఆయన ఎంత గొప్పవాడో అని తెలుసుకోకుండా ఒక మామూలుగా కేవలం ఒక అలవాటుగా ఆచారంగా చేస్తున్నాం కానీ ఆయన ఎరగాలి. అందుకనే ఇర్మియాకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై అంటే చాలా సింపుల్గా అయిపోయింది అక్కడ మాట. కానీ అలాగా లేదు. ఇర్మియా నా కొరకే నీతిగా జీవించావు, నా కొరకే యథార్థంగా బోధించావు, అందుకనే ఇప్పుడు నిన్ను వాళ్ళు జైలు వేశారు కదా, కానీ నేను ఎలాంటి వాడిని తెలుసా, మాట ఇచ్చేవాడిని, దాన్ని స్థాపించేవాడిని, దాన్ని నిర్మించేవాడిని అని యెహోవా అను పేరు పెట్టుకోవడానికి సామర్థ్యం కలిగినటువంటి నేను నీతో మాట్లాడుతున్నాను. ఇర్మియా ఎంత ధైర్యం వచ్చి ఉండదో ఇర్మియాకు. చెరసాల్లో వచ్చింది దేవుని యొక్క సన్నిధి. మనం అనుకుంటాం దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుంది, లైట్లు వేసేసి పెద్ద పెద్ద హంగామా చేసేసి జనాలందరూ కూర్చి వాటి ఫ్లెక్సీలు వేస్తే ఇదంతా అనుకుంటారు చాలామంది జనాలు కదా జనరల్గా అనుకునేది. జైల్లో ఒంటరిగా ఉంటున్నాడు జైల్లో. ఇర్మియా ఒక ప్రవక్తగా ఉన్నాడు, నీతిగల ప్రవక్తగా ఉన్నాడు, యథార్థమైన ప్రవక్తగా ఉన్నాడు, జైల్లో ఉన్నాడు. ఒక్కరి కొరకై యెహోవా దేవుడు ఆకాశం నుంచి రావాలా? మనం అనుకుంటా ఉంటే నేనంత దేవుడు నాతో మాట్లాడతాడా, నాకుందా అంత స్థాయి, నాకుందా? ఏమి లేదు నీకు స్థాయి. నీ చదువు, నీ ఉద్యోగము, నీ ధనము, నీ ఆస్తులు ఆయన చూడడం. నీతిగా ఉన్నావా, యథార్థంగా ఉన్నావా, కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ వచ్చినా నా కొరకే నిలబడగలుగుతున్నావా? అప్పుడు నీవు ఎక్కడుంటావో ఇర్మియా అక్కడ నేనుంటాను. ఇప్పుడు ప్రభు ఎక్కడున్నారు చెప్పండి? ప్రభు యొక్క వాక్యం ఎక్కడికి వచ్చి చెప్పండి? జైల్లోకి, సరసాల్లోకి వచ్చింది. రాజులు ఉన్నారు అక్కడ పక్కన పెద్ద పెద్ద ప్యాలెస్ల్లో, అక్కడికి పోలా. చాలామంది ప్రవక్తలు ఇజ్రాయెల్లో, అక్కడ పోలా. ఎవరైతే నీతిగా నిజాయితీగా ఉంటారో వారికి ఎప్పుడు నిజమైనటువంటి వాక్యం వారికి దక్కుతుంది. ఇర్మియాతో ఒక 1000 మంది ఉన్నారు అక్కడ, లేరుగా, ఒంటరిగా ఉన్నాడుగా. అనగా దాని అర్థం ఏంటంటే మన ప్రభువు నీతిగా ఉన్న ఒక్కరైనా చాలు ఆయనకి. అనీతి పనులు 1000 మంది అయినా అక్కర్లేదు ఆయనకి. అందుకనే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకంలో ఏం జరుగుతుందంట? గొప్ప సంతోషం జరుగుతుందట. ప్రభు అంటప్పుడు ఆ టైంలో దేవుడు అందరి దేవదూతలందరినీ పిలుస్తారట. భక్సింగ్ గారు చెప్తుండేవాడు ఈ మాట. ఐ యూస్ టు కాల్ ఆల్ ద ఏంజల్స్ ఇన్ ద హెవెన్. వాళ్ళందరినీ పిలిపించేసి అప్పుడు అంటారంట, లుక్ డౌన్ ఇన్ ఏ పర్టికులర్ ప్లేస్. ఆ స్థలంలో చూడు, ఆ ఇంటిలో చూడు, ఆ మీటింగ్లో చూడు, ఆ రోడ్డు మీద చూడు. ఒకరు పశ్చాత్తాపడుతుంటే దేవదూతలందరూ చప్పట్లు కొట్టుకుంటూ ఆనందపడుతూ ఉంటారంట. ఎంతమంది కోసం? 1000 మంది కోసమా? ఒక్కరి కోసం. ఈ బైబుల్ అనేది మనం నమ్మి తీరాలా. ఒకరు నమ్మినా నమ్మకపోయినా మనకు అనవసరం. మనం నమ్ముతున్నాం అంతే, ఉన్నదన్నట్టుగా నమ్ముతున్నాం. అందుకనే నా ప్రియమైన సోదరులారా, మనం మొట్టమొదటిగా నేర్చుకునేది ఏంటంటే మనం చేసే ప్రార్థన ఎలాంటి ఆయనకి చేస్తున్నాం, ఎలాంటి వ్యక్తికి మనం ప్రార్థన చేయబోతున్నాం, ఎలాంటి దేవునికి మనం ప్రార్థన చేయబోతున్నాం అది గుర్తుంచుకొని నెక్స్ట్ స్టెప్లో, 2వ స్టెప్లోకి వద్దామండి. ఇప్పుడు 33వ అధ్యాయము 3వ వచనం, ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను.
నీవు గ్రహించలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తాను. చాలు. ఇక్కడ ఉన్న మాటను చూడండి, ఏమని చెప్తున్నాడంటే ఇర్మియా నాకు మొరపెట్టు అంటున్నాడు. అంటే ఏమంటాడంటే క్రై అంటు మీ అంటారు ఇంగ్లీష్లో, చక్కగా ఉంటుంది. క్రై అంటే ఏంటి తెలుసా? క్రై అంటే ఏంటి చెప్పండి? ఏడవడం. క్రై అంటే ఏంటి? ఏడవడం. అంటే నువ్వేం చేయాలి? ఇప్పుడు నాకు మొరపెడుతున్నావంటే కన్నీటితోటి నాకు నువ్వు చెప్పవలసినవి నాకు చెప్పుకో. నాకు మొరపెట్టు. ఎందుకు ఆ మాట చెప్తున్నాను చెప్పు? ఎందుకు ఆ మాట చెప్తుందంటే ఈ లోకంలో మనం ఏం చేస్తాం, ప్రతి ఒక్కరము కూడా మన అవసరత ఇతరులకు చెప్పాల్సిందే, పక్కింటి వాళ్ళకి చెప్పాల్సిందే, ఎదురింటి వాళ్ళకి చెప్పాల్సిందే, తెలిసిన వాళ్ళకి చెప్పాల్సిందే, ఇంకొకరికి చెప్పాల్సిందే, ఆఫీసులో చెప్పాల్సిందే, బయట చెప్పాల్సిందే. నా అవసరం ఎట్లుంది, నా అక్కర ఎంత ఉంది, నా కష్టం ఎట్లుంది, నాకెంత ఇదంత అవసరం నాకు. అందుకనే ఈ మాట ఎందుకు చెప్పాడంటే నాకు పెట్టి నువ్వు మొరబెట్టు, నన్ను అడుగు. నీవు మనుషులు ఎంతకాలం అడుగుతావు? మనుషుల వైపు ఎంతకాలం చూస్తావు? నువ్వు నిజంగా ప్రార్థన చేస్తే, నువ్వు యథార్థంగా ప్రార్థన చేస్తే నీవు నాకు మొరపెట్టు, నా దగ్గర కన్నీరు కార్చు, నేను నీకు ఉత్తరం ఇస్తా. వేరే వాళ్ళు ఎవరెవరో, నా దూతలు నీకు ఎవరో, మికాలు కానీ లేకపోతే గబ్రియలు కానీ లేకపోతే ఇంకొకరు కానీ ఎవరెవరో, డైరెక్ట్గా నేనే నీతో మాట్లాడతా. నీ పని ఏంటంటే మొరపెట్టడం. నీవు నాకు మొరపెట్టు చాలు. నా దగ్గరికి రా, నువ్వు ఏం చెప్పుకోవాలనుకున్నావో నీ కష్టం అంతా నేను చూస్తున్నాను. నా కొరకే నువ్వు జైల్లోకి వచ్చావు, నా కొరకే బాధపడుతున్నావు, నన్ను విడిచిపెట్టేసారు అందరూ అనుకుంటున్నావు. నీ ఇశ్రాయేలు ప్రజలే నిన్ను పరిపాలించే రాజులే నేను జైలు వేశారు. నీ సొంత ప్రజలే నీకు వ్యతిరేకులైపోయినారు. నీతో ఉన్న ప్రవక్తలందరినీ విడిచిపెట్టేశారు. నువ్వు ఒంటరివాడైపోయినావు, ఏడుస్తున్నావు, ఈ జైల్లో దిక్కు లేదు అనుకుంటున్నావు కదా. అందుకని నేను నీ దగ్గరికి వచ్చాను. నాకు మొరపెట్టు, నేను నీకేమిస్తాను? ఉత్తరం ఇస్తాను. ఉత్తరం అంటే ఏంటి? అక్కడ ఒక మాట ఉంది ఇంగ్లీష్లో, క్రై అంటు మీ ఐ విల్ ఆన్సర్ ది. ఇంగ్లీష్ మాట చక్కగా ఉంటుంది. ఆన్సర్ అంటే ఏంటి? నేను జాబ్ ఇస్తాను నీకు. జాబ్ అంటే ఏంటి దాని అర్థము? నీవెందుకు జైల్లో ఉన్నావో, నీ బాధ ఎందుకు ఉన్నదో, ఈ ప్రజలు ఎందుకు ఇలాగున్నారో, ఈ పరిస్థితి వాళ్ళకి ఎందుకు వచ్చిందో దాని అన్నిటికీ నేనున్నాను. జాబు నేను ఇస్తాను నీకు జాబ్. నీవు అడిగే బాధ్యత నాది. చూసారా? కాబట్టి పిల్లరా, మనము కూడా ప్రభు దగ్గరికి వెళితే ఆయన మనకు జాబ్ ఇస్తాడు. ఆయన మనం అడిగే దానికి ఖచ్చితంగా జవాబు ఇస్తాడు. ఇవ్వకుండా పోడు. ఎందుకు ప్రభా ఇది ఇలాగవుతుంది, ఎందుకు ప్రభా ఇది ఈ పరిస్థితి ఇలాగవుతుంది, ఎందుకు ఫలానా వ్యక్తి, ఫలానా కుటుంబం, ఫలానా సంఘము, ఫలానా సేవక లేక ఫలానా యొక్క దేశం ఎందుకు అయిపోతుందంటే స్పష్టంగా ప్రభు తెలియజేస్తాడు, చేస్తున్నాడు కూడా. అందుకనే పిల్లలు ఇక్కడ ఉన్న మాట ఏంటంటే నాకు మొరపెట్టు, నీకు ఉత్తరం ఇచ్చేదను. ఆ తర్వాత ఏమన్నాడు తెలిసిన? గూఢమైన సంగతులు నీకు తెలియచేస్తాను అని అన్నాడు. ఇది బాగా గుర్తుంచుకోండి. గూఢమైన సంగతులు అంటే అవి చాలా రహస్యంగా ఉంటాయి. అంటే మనకు తెలియనటువంటి రహస్యాలు చాలా ఉంటాయి. ఆ గూఢమైన సంగతులు మనకు తెలియదు. ఆయన ఏం చేయబోతున్నాడో, ఒకరి జీవితంలో, ఒక కుటుంబ జీవితంలో, ఒక సంఘ జీవితంలో ఆయన ఏమి దాచిపెట్టినాడో, ఏ ఆశీర్వాదం దాచిపెట్టాడో, ఏ మేలు దాచిపెట్టాడో, ఏ యొక్క బహుమానం దాచిపెట్టాడో అవన్నీ కూడా సీక్రెట్గా, మిస్టీరియస్గా ఆయన గూఢంగా దాచిపెట్టాడు. వాటిని ఎవ్వరికి చెప్పటంలా, వాటికి ఎవ్వరికీ చెప్పటం లేదు. చూసారా? అందుకనే దైవజన భక్తం గారు చెప్తూ ఉంటాడు అప్పుడప్పుడు ఈ సందర్భంలో అనేకమైనటువంటి సమస్యలు వస్తాయట. హెబ్రోన్లో ఉన్నప్పుడు వేలాది సంఘాలు ఎన్నో సమస్యలు వస్తూనే ఉంటాయట. అప్పుడు రూమ్లోకి వెళ్ళి మోకాళ్ళని ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు అప్పుడు చెప్తారంట, ఫలానా వ్యక్తిని బట్టి ఇది జరిగింది, ఫలానా కారణాన్ని బట్టి ఇది జరిగింది, ఫలానా సహోదరిని బట్టి ఇది జరిగింది అన్నప్పుడు ఆయన ప్రార్థన చేసి వారిని పిలిచి ప్రేమతో చెప్పి వాక్యం ద్వారా సరిచేసి పంపించేవాడు.
అందరూ ఏమనుకుంటారంటే ఇది ఎవరికి తెలియదురా అనుకుంటారు. ప్రభు అంటాడు, గూఢమైన సంగతులు నీకు తెలియచేస్తాను అంటాడు. దైవ సేవకుడు అంటే మామూలు వ్యక్తి కాదండి. దైవ సేవకులు అంటే మామూలు వ్యక్తి కాదు. ఈనాడు ఉన్నటువంటి దైవ సేవకులు వేరు, బైబిల్ ఉండే దైవ సేవకులు వేరు. దైవ సేవకులు అంటే సమాజాన్ని నడిపించాలి. వారు హిందువులైనా, ముస్లిమ్స్ అయినా, ధనవంతులైనా, పేదవారైనా, చదువుకున్నా చదువులేకపోయినా వారిని నడిపించేవారే దైవ సేవకులు అంటారు. వారిని నడిపించాలి అంటే ప్రధానమంత్రిని కూడా నడిపించాలి, అమెరికా ప్రెసిడెంట్ని కూడా నడిపించాలా, గవర్నర్ని నడిపించాలా, ఎమ్మెల్యేని ఎంపీని నడిపించాలా. నడిపించలేదా దానియేలు? దానియేలు ఏమన్నాడు? రాజు ఏమన్నాడు? దానియేలు దేవుడు వేరే దేవుడు ఉండడానికి లేదు, నా శాసనాలన్నీ కూడా కొట్టివేస్తున్నాను, దానియేలు చెప్పింది నమ్మడం అన్నాడు. ఎవరు నడిపించాడు అదంతా? కాబట్టి మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలా, గూఢమైన సంగతులు మనకు తెలియాలన్నప్పుడు మనకు అర్థం కానటువంటి విషయాలు మన బిడ్డల విషయంలో కానీ, మన కుటుంబ విషయంలో కానీ, మన సంఘపరమైన విషయంలో కానీ, మన స్థలం విషయంలో కానీ అనేక విషయాలు మనకు తెలియనప్పుడు మనం ఏం చేయాలంటే వాటి కొరకై ప్రభు దగ్గర కన్నీటితో ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ దాచబడినటువంటివి ఆయన మనకు తెలియజేస్తాడు. చాలా ఉన్నాయి, ఒక మాట మేము చదువుకొని మన ప్రార్థనలోకి వెళ్ళిపోతాం. ఇది ప్రార్థన సమయం కాబట్టి చూద్దాం. ఆ మాట చాలా విషయాలు ఇక్కడ చెప్పుకున్నాడు, కానీ 6వ వచనం చదవయ్యా. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రక్షించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను, చెరలో నుండిన యూదా వారిని, ఇశ్రాయేలు వారిని స్థాపించుచున్నాను, మొదట నుండినట్లు వారిని స్థాపించు. చూసారా, అది ఇప్పుడు నాకు చెప్పిందంతా కూడా ఉందా లేదా చూడండి ఒకసారి. ఏమంటున్నాడు? నేను దానికి ఆరోగ్యము స్వస్థత మనం రప్పించున్నా అంటే దేనికి? ఆడేమన్నా తలకాయ నొప్పి, కడుపు నొప్పి, లేకపోతే బీపీతోటి షుగర్తో బాధపడుతున్నారా? అది కాదు. ఆత్మీయనటువంటి ఆరోగ్యం పోగొట్టుకున్నారు ఇశ్రాయేలీయుల ప్రజలు. దేవుని ప్రజలై ఉండి ఆత్మీయనటువంటి ఆరోగ్యం పోగొట్టుకున్న కారణం చేత దేవుడు వాళ్ళని చెరసాలకు, బబులోనుకు అప్పగించాడు. అందుకని ప్రియులారా, వారికి తిరిగి నేను ఆత్మీయమైనటువంటి ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాను. రెండవది ఏంటన్నాడు? సత్య సమాధానములు సమృద్ధిగా. వాళ్ళు పోగొట్టుకున్నది ఏంటంటే సత్యము. వారి మధ్యలో సత్యము లేదు, యథార్థత వారిలో లేదు, పైన ఒకటి లోన ఒకటి. అందుకనే ఎవరైతే యథార్థంగా ఉండరో, పైన ఒకటి లోన ఒకటి ఉండరో, నీ జీవితంలో ఎక్స్పెక్ట్ చేయగాక ప్రభు నీతో మాట్లాడతాడని. మన జీవితంలో ఎక్స్పెక్ట్ చేయదు, ఏ యొక్క విశ్వాసం కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. చూసారా, ఈ దినాల్లో అనేక మంది యవనస్తులైనటువంటి వారు దేవుని సేవకు వచ్చేసి ఏం చెప్తున్నారంటే బైబిల్ ఎట్ రాయబడింది, బైబిల్ ఎట్ రాయబడింది, బైబిల్ ఎట్ రాయబడిందని వాళ్ళకి ఇష్టమైనటువంటి మాటలు తీసుకొని బైబిల్ ఎట్ రాయి అంటున్నారే, కానీ దేవుడు నాతో మాట్లాడాడనే ఒక్క సేవకుడు చెప్పటంలా. ఒక్క సేవకుడు చూపించని నేను మాట్లాడటం చోట్ల ఒక హెబ్రోన్ ఫెలోషిప్లో మాత్రం దైవజనుడు భక్త్ సింగ్ గారి ద్వారా ఈ మాట ఉపయోగించడం అనేది ప్రారంభించాడు. మన బైబిల్ చదివినప్పుడు ప్రభు నాతో మాట్లాడాడు. ఫలానా స్థలాన్ని నేను వెళ్ళాలన్నప్పుడు ప్రభు నాతో మాట్లాడాడు. లేదు ఫలానా పని చేయాలనుకుంటున్నాను, ప్రభు నాతో మాట్లాడాడు. ఫలానా కార్యక్రమం చేయాలనుకున్నాను, ప్రభు నాతో మాట్లాడాడు. ఇలాగా మన యొక్క హెబ్రోన్ యొక్క అనుభవమే. కానీ ఈనాడు ఉన్నటువంటి పండితులు, బైబిల్ పండితులు అంతా కూడా బైబిల్ ఎట్ రాశారు, బైబిల్ ఎట్ రాశారు, బైబిల్ ఎట్ రాశారు, బైబిల్ ఎట్ రాశారు. బైబిల్ రాయటం కాదు. బైబిల్ అనేది ఈజ్ ద వరల్డ్ హిస్టరీ. ఇది ప్రపంచ చరిత్ర బైబిల్. ఆ బైబిల్లో ఉన్నది దేవుని యొక్క ఆత్మ. అందుకని మనం ఏం చేయాలంటే బైబిల్ని ఆధారంగా తీసుకొని ప్రభువుతో మన జీవితాన్ని గడుపుతూ రావాలి. బైబిల్ని ఆధారంగా తీసుకుంటూ ప్రభువుతో మనం బయటకు వెళ్ళినా ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటాడు, మన హృదయంలోనే ఉంటాడు. ఒకటి గుర్తించుకోండి, చాలా సామాన్యమైన విషయం. ఆయన స్వరం ఎట్లా ఉంటుందంటే నెమ్మదిగా మాట్లాడతాడు, భయంకరంగా మాట్లాడటం. ఇప్పుడు నీవు వెళ్ళకూడనటువంటి స్థలానికి వెళుతున్నావు అనుకో, ఒక స్వరం లోన నుండి నీ స్వరం ఏమవుతుందంటే నీ వెళ్ళొద్దు అనేది వస్తుంది అనుకుంటున్నా. అట్లా అనిపిస్తుందిలే అంటావు, ఆడ పోవడంతోనే అక్కడ ఏదో ఒకటి జరిగిపోతాయి.
ఇది దేవుని స్వరం అని లోబడదు. ఇది దేవుని స్వరం. కొన్నిసార్లు ఇంట్లో ఉన్నాం, నువ్వు లేచి ప్రార్థనకి వెళ్ళు అన్నారు అనుకో, అప్పుడు నువ్వు వెంటనే కావాలి ఇది దేవుని స్వరం నాతో మాట్లాడుతున్నాడని చెప్పేసి లేచి వెంటనే వెళితే అక్కడ నువ్వు ఫలాన్ని చూస్తావు. నాకు అట్లా అనిపిస్తుంది పోవాలని. అట్లా కాదు, దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నప్పుడు ఆ స్వరం మనం వింటాం. నా జీవితంలో ఇది 100 సార్లు జరిగింది. ఇది ఒకసారి కాదు నా జీవితంలో, ప్రతి సందర్భంలో ఇప్పుడైతే ఇంకా కొంచెం పెద్దవాడైనప్పుడు జ్ఞాపశక్తి తక్కువైంది. కానీ ఆ దినాల్లో బైబిల్ చదివినప్పుడు అబ్రహాము ప్రయాణమైనాడు అనే మాట వచ్చాడంటే ఎంత దూరమైనా ప్రయాణం చేసి వెళ్ళిపోయేవాడు. ఏదైనా ప్రయాణము ఆగిపోయిందంటే నా ప్రయాణం ఎక్కడ పెట్టుకున్నా కూడా స్టాప్ చేసుకునేవాడిని. అందుకని ప్రియులారా, ఆ యొక్క అనుభవంలోకి మనం ఎదగాల. ఎంతకాలమో బైబిల్లో రాయబడింది కాదు. బైబిల్ ఎందుకు రాయబడిందంటే ఆ బైబిల్ ఉన్న దేవునితో మనము నడవాలి. చూసారు కదా, చాలామందికి తెలియటం వల్ల ఈ విషయము. అందరూ ఈనాడు మనకు బోధకులు చాలామంది అవుతున్నారు. కానీ ఒక మాట రాశారు హెబ్రీ పత్రికలో, యేసు వైపు చూచుచు అని అన్నారు. ఆ ఒక్క మాట చాలు మనం పరలోకం వెళ్ళాలంటే. యేసు వైపు చూడడం అంటే ఏంటి? ఆయన ఎలాగా మాట్లాడాడు, ఆయన ఎలాగా ప్రవర్తించాడు, శిష్యులతో ఎలాగా మాట్లాడాడు, ఏంటి పనులు చేశాడు, స్త్రీలతో ఎలాగా మాట్లాడుతూ వచ్చాడు, ప్రజలను ఎలాగా ప్రేమించాడు, ఆయన మాట తీరు, అది దానిని చూడాలా మనం. ఆయన వేషభాషలు ఎలాగా ఉన్నాయి, ఆయన వస్త్రములు ఎలాగా ఉన్నాయి, ఆయన ఎలాగ మోకాళ్ళుని ప్రార్థించాడు, అవన్నీ చూడకుండా అసలు అవన్నీ ప్రక్కన పెట్టేశారు. అసలు యేసు ప్రభు ఒక్కరిలో కనబడండి బోధకులు ఈ రోజుల్లో. సూట్లు బూట్లు టైల్ అన్నీ వేసుకొని బ్రహ్మాండంగా ఈ బైబిల్లో ఇది రాస్తుంది అది వస్తుందని ఇదొకటి పెట్టుకొని ఆ స్టేజ్ నుంచి తిరుగుతూ ఉంటారు. ఎందుకు చెప్తాను ఇవి తిరిగి ఎందుకు చెప్తా ఉంటే మీ హృదయంలో నాటుకొని పోవాలి. ఇవన్నీ ఇర్మియా ప్రవక్త లాంటి వారిని దేవుడు లేపుకోవాలా, సత్యాన్ని చెప్పాలా. జైలుకు పోయినా పర్వాలేదు, మనం ప్రభువు అక్కడికి ఆయన వాక్యం వస్తుంది. ఒక్కరని చెప్పి నిర్లక్ష్యం చేయాల. ఇశ్రాయేల్ ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు, దేవుడు ఒక్క ప్రవక్త దగ్గర పోలేదు. ఇశ్రాయేల్ దగ్గర రాజులు ఉన్నాడు, దేవుడి వాక్యం ఒక్క దగ్గర పోలేదు. ఇశ్రాయేల్ ఎంతోమంది ఉన్నారు, దేవుడి వాక్యం ఒక్క దగ్గర పోలేదు. కేవలం ఇర్మియా దగ్గరికి వెళ్ళి ఎవరు నీతిగా నిజాయితీగా ఉంటారో వాళ్ళకి వాక్యం ప్రత్యక్షపడతారు. అందుకని రాత్రికాల సమయం ప్రార్థించమనుకో, సత్యము సమాధానం తిరిగి వాళ్ళకి ఇస్తాను నేను. ఇంకో మాట ఏమన్నా తెలిసిన ఏమన్నాడు? ఇంకో మాట, చెరలో ఉన్న యూదా వారిని ఇశ్రాయేలును రప్పించున్నాను, మొదలు ఉండినట్లు వారిని. అది మన ప్రార్థనలు ఏమై ఉండాలంటే, చెరలో ఉన్నారు ఎవరు? అన్యులు కాదండి, అన్యులు తిరిగి ఉన్నారు, వాళ్ళని విడిచిపెట్టేద్దాం. ఇశ్రాయేలు ఉన్నారంట, యూదా ఉన్నారంట. అందుకనే ఈ ప్రార్థన కొడుకులో మనం భారంగా చేయవలసినటువంటి ప్రాముఖ్యమైన అంశాలు గుర్తుంచుకోండి. ఇశ్రాయేలు ఉన్నారంట, యూదా వారు ఉన్నారంట. అంటే దీని అర్థం ఏంటి? ఏ యూదా వారు ఇశ్రాయేలు కారా? అందరూ యెహోవా దేవుడే కదా. మరి యూదా ఏంటి, ఇశ్రాయేలు ఏంటి? దాని అర్థం ఏంటంటే దేవుని బిడ్డలని చెప్పుకుంటూ సంఘాలను విభాగించుకుంటున్నారు. ఇది ఫలానా సంఘము, ఇది ఫలానా సంఘము, ఇది ఫలానా సంఘము. ఇశ్రాయేల్ అంతా గుంపు అయిపోతే యూదా వారంతా గుంపు అయిపోతున్నారు. విశ్వాసంలో కూడా అలా తయారైపోతుంటున్నారు. ఐక్యత కనబడటం లేదు ఈనాడు సంఘాల్లో, ఐక్యత కనబడటం లేదు ఈనాడు దైవ సేవకుల మధ్యలో. వాళ్ళొక గుంపు, వీళ్ళొక గుంపు. అందుకని శైతాను ఏం చేశాడు? వాళ్ళని బంధించాడు, వీళ్ళని బంధించాడు. ఒక చెరలో పట్టుకొని పోయినాడు. ఏంటి ఆ చెర? నేనే కరెక్టు, నాదే కరెక్టు, నేను చెప్పిందే కరెక్టు అని ఇశ్రాయేల్ అంటూ ఉంటారు. యూదావారు అంటారు నేనే కరెక్టు అని యూదావారు అంటారు. ఇశ్రాయేలు దేనికి గుర్తు అంటే నామకార్థమైన క్రైస్తవుల గుర్తు. యూదావారు అంటే అర్థం ఏంటంటే నామకార్థమైన విశ్వాసులకు గుర్తు. చూడండి, రేపు వస్తారు, ఇదంతా నిండిపోతుంది. ఏమంటాము? ఎవరు బలలో పాల్పొందారంటే అంటారు. ఏముంది బైబిల్ గ్రంథంలో? వీరు అపోస్తుల బోధయందు, సహవాసమందు, రొట్టె విడిచియందు, ప్రార్థన చేయడందు ఎడతెగక. అంటే దాని అర్థం ఏంటి? రొట్టెను ఎడతెగక ప్రతి ఆదివారం తెస్తున్నప్పుడు ఎడతెగక బైబిల్ స్టడీలో పాల్పొందాలా? ఎడతెగక ప్రార్థనలో పాల్పొందాలా?
అవి ప్రక్కన పెట్టేసేసి రొట్టెలో పాలు పొందాలంటే వాక్యానుసారమైన విషయమా? అందుకనే వీళ్ళు యోధాకు గుర్తు, నామకార్థమైన విశ్వాసులు. సరే, వృద్ధాప్యం బట్టి రాలేరు, వాళ్ళు విడిచిపెట్టేద్దాం. అనారోగ్యం బట్టి రాలేరు, వాళ్ళని విడిచిపెట్టేసేద్దాం. చాలా దూర ప్రాంతం నుంచి రాలేరు, వాళ్ళని విడిచిపెట్టారు. రాగలిగినటువంటి వారు, దగ్గరలో ఉన్నవారు, సమీపంలో ఉన్నటువంటి వారు మరి రావాలి ప్రభు దగ్గర. ఈరోజు ఎందుకు చెప్తూ ఉంటాను, మీకు మీ యొక్క మెసేజ్లో కూడా మీరు చూసే ఉంటారు. ప్రభు బలలో పాలు పొందేవారు అందరూ కూడా నైతోటి వచ్చి రేపటి కొరకే మనం సిద్ధపడాలి. ఇది సిద్ధపరచు దినము. రేపు ప్రభు బలలోకి మనం వెళ్ళాలన్నప్పుడు మనం పరీక్షించుకునే దినము. ఏమైనా తప్పులు లోపాలను సరిచేసుకునే దినము. రేపటి కొరకే మనం సిద్ధపడాలి, వర్తమానం సిద్ధపడాలి, దైవ సేవకులు సిద్ధపడాలి, విశ్వాసులు సిద్ధపడాలి, పరిచారకులు సిద్ధపడాలి. వారంలో అనేకమైనటువంటి పొరపాట్లు చేస్తూ వస్తాం, వాటన్నిటిని ఒప్పుకోవాలి. అందుకనే ప్రియమైన సోదరుల, ఈ యూదా వారు అలాగ బంధించబడ్డారు, ఇశ్రాయేలు నామకార్థంగా జీవించారు. వీరి బంధకాల నుంచి బయటకు తీసుకుని వచ్చి ప్రభు తిరిగి వాళ్ళని స్థిరపరుస్తానని చెప్తుంటున్నారు. కాబట్టి మన యొక్క ప్రార్థనలు ఏంటంటే, ఇప్పుడు ఈరోజు మనం చేయబోయే ప్రార్థన, ప్రభువా ఎంతమంది అయితే నామకార్థంగా ఉంటున్నారు ఇశ్రాయేలులాగా, వారందరి కొరకై మొరపెడుతుంటున్నారు. ఎంతమంది యూదా వారు నామకార్థమైన విశ్వాసులుగా ఉన్నారో వారందరి కొరకు కూడా మొరపెట్టుకుంటున్నాం ప్రభువా. అంతేకాదు, వారి అవిధేయతను బట్టి ఎంతమంది బంధించబడి షర్సాలోకి తీసుకొని వెళ్ళబడి శిక్షించబడ్డానికి ఎంతోమంది ఉన్నారు శైతాను బంధకాల్లో. వారి విడుదల కొరకై మనం ప్రార్థన చేస్తాం. అంతేకాకుండా ఇర్మియా లాంటి ప్రవక్త ఎంతోమంది నీతి నిజాయితీ నిలబడి కష్టపడి సేవ చేస్తుంటున్నారు, వారి కొరకై ప్రార్థన చేస్తాం. కాబట్టి ఈ మాటలన్నీ కూడా గుర్తుపెట్టుకొని ప్రభు సన్నిధిలో కొంత సమయం మనము ప్రార్థనలో గడుపుతాం. రండి ప్రార్థనలో కడదాము. మొరపెట్టు మోగ్రాహ్యము కాని గొప్ప సందాసులు, మొరపెట్టు మోగ్రాహ్యము కాని గొప్ప సంగతులు, మరియు గూఢమైన సంగతులు దేవుడి తెలుపు, మరియు గూఢమైన సంగతులు దేవుడి తెలుపు. నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకించును, వారు తమల వృక్షము వలె మోవేయుదురు, వారు తమల వృక్షము వలె మోవేయుదురు. ప్రార్థన కడతాము. చెప్పిన అంశాల కొరకై ప్రార్థించండి. రేపు దినము ప్రభు దినము, మంచి సమయం ప్రభు అనుగ్రహించినట్లుగా, వాతావరణం మంచిగా ఉన్నట్లుగా, ప్రతి కార్యక్రమంలో ప్రభు సహాయపడినట్లుగా, అన్ని కుటుంబాలు కూడా సిద్ధపడవచ్చినట్లుగా, ప్రభు సహాయపడినట్లుగా ప్రార్థిస్తూ వద్దాము. మందిర స్థలం కొరకు కూడా ప్రార్థిస్తూ వద్దాము. అట్లు సహోదరులు క్లుప్తంగా బిగ్గరగా చేసినవే చేయకుండా మరి కొత్త విషయాలు చేయాలి. కాబట్టి మరి చెప్పిన విషయాల కొరకై ప్రార్థిస్తున్న విషయంగా మనం చేస్తున్నాము. ప్రారంభించండి.